కాబట్టి ఇప్పుడు ఈ సైజ్ వారి బ్లౌజ్కి అంటే ఈ పొడవు ఎంత ఉంటే దాన్ని బట్టేసి మనకి ఫ్రంట్ సైడ్ ఉక్సులు పట్టి వైపు ఎంత తగ్గించాలి ఎంత తగ్గించకూడదు అని చెప్పేసి ఉంటుందండి. కొంతమంది బ్లౌజ్ ముడతలు అనేది పడకుండా ఈజీగా ఈ విధంగా మీరు ఫ్రంట్ సైడ్ లూత్ అనేది తీసారంటే బ్లౌజ్ అనేది చాలా ఫిట్టింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు కొంచెం చూసుకున్నారంటే ఇలా టేప్ తిప్పుతూ కరెక్ట్గా 7.5 ఇంచులు అనేది ఏంటంటే ఈ చంక దగ్గర ముడతలు అనేవి లేకుండా వస్తాయి. అలాగే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్టం ఉంటే టక్స్ అనేది వేసుకోవచ్చు, లేదంటే ఈ కింద నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి ఇలా మనం క్రాస్గా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి. ఆ కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి. కొంతమంది అంటే చూడండి నెక్ అనేది చాలా డీప్గా వేసుకుంటారు, కొంతమంది అనేది చిన్నగా వేసుకుంటారు. హ్యాండ్స్ కొంతమంది ఎల్బో పెట్టుకుంటారు, కొంతమంది షార్ట్, కొంతమంది సెంటర్లోకి అంటే ఎవరి అలవాటుని బట్టేసి వాళ్ళు పెట్టుకుంటారు. కాబట్టి ఊళ్ళు అనేది జారిపోకుండా ఈ నెక్ అనేది బాగున్నారా అందరూ. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది చూద్దామండి. సింపుల్గా కొత్తగా నేర్చుకునే వారికి చాలా వివరంగా ఎలా బ్లౌజ్ మనం కటింగ్ చేయాలనేది నేను చూపిస్తాను. దానికంటే ముందు ముఖ్యమైన విషయం మీకు ఒకటి చెప్పాలండి. ఎందుకంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి నేను ఈ విషయాలు బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి చెప్తున్నానండి. ఇప్పుడు నేను టైలరింగ్ చేయటం మొదలేసేసి 22 ఇయర్స్ అయిపోయిందండి. అప్పటి నుంచి కూడా నేను కుట్టిన బ్లౌజులన్నింటిలో ఏది కూడాను కొంచెం కూడా ప్రాబ్లం అనేది రాకుండా, ఎవరికైనా బ్లౌజ్ వేసుకున్నప్పుడు చూడటం ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది మనం కుడతాం కాబట్టి కుట్టేవారికి ఆ ప్రాబ్లమ్స్ అనేది తెలిసిపోతుంది. అలా వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడగటం, లేదంటారా దానికంటే బెటర్ ఏంటంటే మీరు బాడీ కొలత తీసుకుని స్టిచ్ చేయటం బ్లౌజ్. ఓకేనండి. సపోజ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదండి. ఈ బ్లౌజ్ వచ్చేసేసి మనది మెజర్మెంట్ కాదండి, ఇది మెజర్మెంట్ అనేది నేను బుక్ మీద రాసుకున్నానండి. ఎందుకంటే బాడీ కొలత అనేది నేను ఈ బ్లౌజ్కి తీసుకున్నాను. ఇక్కడ మేము వేరే ఒక ఆంటీ అనేసి వచ్చి తను ఏంటంటే ఎవరి దగ్గర కుట్టించుకున్న బ్లౌజులు అనేది సెట్ అవ్వట్లేదని చెప్పేసి తను నాకు ఒంటి కొలత తీసుకుని కుట్టమ్మా అంటే నేను బాడీ కొలత అనేది తీసుకున్నాను. ఇక్కడ బుక్ మీద అనేది రాసుకోవడం జరిగింది. పోతే ఈ బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే ఈ బ్లౌజ్ అనేది వేరే వాళ్ళ దగ్గర తను స్టిచ్ చేయించుకుందంటండి. కానీ ఫిట్టింగ్ అనేది లేదు, గూళ్ళు అనేవి జారిపోతున్నాయి, ప్లస్ ఇంకా ఫినిషింగ్ అనేది లేకుండా ఉందండి. ఇది వచ్చేసి సారీలు బ్లౌజు నేను చూపిస్తున్నాను కదండి, కింద బోర్డర్ అనేది వచ్చింది. అందుకని తను ఏం చేసిందంటే ఈ బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి తీసేసేసి, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 2/2 ముక్కండి ప్లెయిన్ది. ఈ బ్లౌజ్ కుట్టించుకుని ఈ హ్యాండ్స్ అనేవి తీసి దీనికి జాయిన్ చేసుకోవాలని చెప్పేసి ఈ బ్లౌజ్ తీసుకురావడం జరిగిందండి. ఎందుకంటే ఇది మనకి ఫినిషింగ్ కూడా లేదు కాబట్టి, ప్లస్ మనకి ఫినిషింగ్ లేదు, అలాగే నెక్ అనేది పెద్దదైపోయింది కాబట్టి నేను ఒంటి కొలత అనేది అంటే బాడీ కొలత అనేది తీసుకున్నాను. ఈ బ్లౌజ్ కటింగ్ నేను తీసుకున్న బాడీ కొలతతో ఈ బ్లౌజ్ కటింగ్ చేస్తాను. అలాగే ఈ హ్యాండ్స్ అనేవి మనం తీసేసేసి ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ అనేవి మనం జాయిన్ చేసి స్టిచ్ చేయాలన్నమాట. ఓకేనండి. ఎందుకంటే ఫస్ట్లో తను బాడీ కొలతతో నా దగ్గర ఒక బ్లౌజ్ అనేది తను స్టిచ్ చేయించుకుంది. అది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావడంతో ఇదే కొలతతో ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయండి, ఇలా ప్రాబ్లం అని చెప్పేసి తను నాకు ఈ బ్లౌజ్ ఇవ్వటం జరిగిందండి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఎందుకంటే మనం బ్లౌజ్ కుట్టామంటే కస్టమర్లు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి. కొంతమంది అంటే చూడండి నెక్ అనేది చాలా డీప్గా వేసుకుంటారు, కొంతమంది అనేది చిన్నగా వేసుకుంటారు. హ్యాండ్స్ కొంతమంది ఎల్బో పెట్టుకుంటారు, కొంతమంది షార్ట్, కొంతమంది సెంటర్లోకి అంటే ఎవరి అలవాటుని బట్టేసి వాళ్ళు పెట్టుకుంటారు. కాబట్టి వారికి నచ్చే విధంగా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసామంటే కస్టమర్లు అనేవాళ్ళు మనల్ని వదిలిపెట్టకుండా ఉంటారండి. ఇప్పుడు నా విషయమే తీసుకోండి మీరు. నేను 22 ఇయర్స్ నుంచి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను, కానీ ఇంటి పక్క వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ నేను ఎవరికి కూడా నేను బ్లౌజులు కుడతానండి నా దగ్గరికి రండి అని చెప్పేసి నేను పిలిచింది చెప్పింది అయితే లేదండి. ఎందుకంటే మన పక్కన ఉన్న వాళ్ళు అంటే మన హౌస్ పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి చూపించుకుని ఒకసారి కుట్టించుకున్న తర్వాత ఈ బ్లౌజ్ బాగుందని వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పి ఆ విధంగా కస్టమర్లు పెరగటమే తప్పనిచ్చి నాకు నేనుగా అంటే మనం చెప్పుకుంటే బాగోదు కదండి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఇవి చెప్తుందన్న లెక్క ఉంటుంది. అదే మనం పని చూసేసి వాళ్ళు నచ్చి వచ్చారంటే కస్టమర్లు ఎప్పటికీ మనం వదిలిపెట్టేసి పోరనమాట. అలా కాకుండా మనం పిలిచి ఎలాగోలా కుట్టేసేసి ఇచ్చామనుకోండి, వేసుకుంటారనుకోండి, అది ఎక్కడో కొంచెం కాస్తా పోయినా కూడా అంటే నా విధంగా నేను కుట్టిన బ్లౌజులు అయితే ఎక్కడా పోవండి. ఏదన్నా ఉంటే ఫస్ట్ టైం కుట్టినప్పుడు ఏదైనా కాస్త లూజ్ అలా ఉండటమే కానీ టైట్ కూడా ఉండదు కరెక్ట్గా, లేదంటే ఫిట్టింగ్ వస్తుంది, లేదంటే కొంతమందికి ఏంటంటే భుజాలు జారిపోయి ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం లూజ్ అనేది ఉంటే అవి సైజ్ చేసి ఇచ్చేసామంటే కస్టమర్ అనేవాళ్ళు సాటిస్ఫాక్షన్ అయిపోతారు. చక్కగా వాళ్ళకి నచ్చిన విధంగా మనం స్టిచ్ చేస్తే కస్టమర్లు అనేవాళ్ళు మనం వదిలిపెట్టరు. అలాగే మన బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది సింపుల్ మెథడ్లో మీకు కట్ చేసి చూపిస్తానండి. మనం ఎలా సింపుల్గా కట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం.
చూడండి, మొదటగా అయితే మనం ఆదితో బ్లౌజ్ అనేది కట్ చేద్దాము. ఇది వచ్చేసి మనం దీనికి హ్యాండ్స్ అనేవి తీసేసేయాలండి. ఈ బ్లౌజ్కి వచ్చి మాత్రం మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బాడీ మాత్రం కొలత కట్ చేస్తాం. దీంట్లో ఈ బ్లౌజ్లో నుంచి హ్యాండ్స్ అనేవి మనం తీసేసి ఈ బ్లౌజ్కి అటాచ్ చేసి స్టిచ్ చేద్దాం. ఓకేనండి. ఇప్పుడైతే ఇది మనం ఓపెన్ చేసేసి చూపిస్తాను. ఇది వచ్చేసేసి లాస్ట్లో అంటే తాన్లో నుంచి కట్ చేయించిన పీస్ అండి. లాస్ట్లో మిగిలిపోయింది కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంది. చూస్తున్నారు కదా, ప్రింట్ కూడా వచ్చేసింది అని చెప్పేసి, అంటే 1 మీటర్ కంటే ఎక్కువగానే ఉంది. ఈ క్లాత్ని అంతే ఇచ్చేసేసారు. ఈ బ్లౌజ్లో నుంచి మనము బాడీ కొలత మాత్రమే మనం కటింగ్ చేసుకున్నాం. మొదటగా వచ్చేసి బ్లౌజ్ అనేది ఇలా మనం ఓపెన్ చేసి పెట్టుకోవాలండి. ఇటువైపు వచ్చేసేసి చూస్తున్నారు కదా, ఈ ఓపెన్ సైడ్ అనేది మనకి ఆపోజిట్లో పెట్టుకున్నాము. ఈ ఫోల్డింగ్ వైపు అనేది మన వైపుని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మీరు ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసినా కూడా ఈ విధంగా నీట్గా మనం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మొదటగా వచ్చేసి ఇది వచ్చేసి మనకు లైనింగ్ బ్లౌజ్ కాదు కాబట్టి కింద వైపున వచ్చేసి మనం 1.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకున్నాం. చూడండి, ఇలా మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ పొడవు ఎంత అనేది తీసుకోవాలంటే ఇది నేను ఇప్పుడు బాడీ కొలతతో చూపిస్తున్నాను కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఇది వచ్చేసి లోపలికి మనకి హెమ్మింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోతుందండి. ఇక్కడ నుంచి వచ్చేసి మనం బ్లౌజ్ ఈ బార్ అంటారు కదా, అది ఎంత అనేది మనం చూసుకుని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. మనకు ఆ పొడవు వచ్చేసేసి బ్లౌజ్ పొడవు వచ్చి 14 ఇంచులండి. 14 ఇంచులకి నేను ఒక మార్క్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం పైన షోల్డర్ దగ్గర స్టిచ్ వేస్తాం కదా, దానికోసం వచ్చి ఇంకొక 1/2 ఇంచి అంటే మొత్తం వచ్చేసి 14.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసేది వచ్చేసి నడుమేమో 30 సైజ్ అండి, 30 సైజ్ బ్లౌజు. పోతే మనకి హ్యాండ్స్ అనేవి మాత్రం కొంచెం హెల్దీగా ఉంటాయి. 30 సైజ్ బ్లౌజ్ అంటే నడుము సైజుని బట్టేసి మనం ఇక్కడ షోల్డర్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఓకేనండి. ఇప్పుడు ఈ 30 సైజ్ బ్లౌజ్కి ఇక్కడ ఈ షోల్డర్ వచ్చేసి నేను 5 ఇంచెస్ 5.5 ఇంచెస్ అనేది తీస్తున్నాను. చూడండి, ఇలా ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి ఇక్కడ ఈ షోల్డర్ బెల్ట్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ మనం కంపల్సరీగా 5.5 ఇంచులు అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది నేను డ్రా చేస్తున్నాను. చూడండి, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి మనం ఇంకో లైన్ ఇంకో మార్కింగ్ అనేది కింద వైపు నేను చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కిందకి చంకదింపు ఎంత తీసుకోవాలన్నది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి చంకదింపు ఈ 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి అలాగే పెద్దవారిది కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఒక 5.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకున్నారంటే ఈ చక్క దగ్గర మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత ఈ 2 లైన్ని కలిపి ఇలా డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి షోల్డర్ వచ్చింది, ఇది వచ్చేసి చంకదింపు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఇటు ఇంకొక లైన్ అనేది మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఈ షోల్డర్ 5.5 ఇంచులు తీసాం కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నెక్ డీప్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ వెడత ఎంత తీసుకోవాలి. డీప్ అంటే ఎవరి వారి సైజుని బట్టేసి మనం వారికి నెక్ డీప్ అనేది తీస్తామండి. కానీ నెక్ వెడత వచ్చేసి మనం 2.5 ఇంచులు అనేది మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి, మీకు వీలైతే ఇంకొక లైన్ అనేది తగ్గించి తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక లైన్ అంటే కొంచెం అలా తగ్గించేసేసి మనం కట్ చేసి స్టిచ్ చేసేలోపు 2.5 వచ్చేటట్టు చూడండి. ఈ విధంగా 2.5 ఇంచులకి కూడా ఇంకొక లైన్ అనేది నేను తగ్గించే ఈ నెక్ వెడత్ అనేది నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ డీప్ ఎంత అనేది మనం చూస్తే నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. ఇక్కడ నుంచి మనం 7 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపున కూడా మనం అంతే, పైన అయితే ఎంత మార్కింగ్ చేసామో 2.5 ఇంచులకి అలాగే కింద వైపున కూడా 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసేసి ఈ 2 లైన్ని మనం ఇలా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మనకి ఇలా స్క్వేర్ బాక్స్ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు మీకు కావాలంటే స్క్వేర్ కట్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే దీంట్లో నుంచే మీరు రౌండ్ అనేది తిప్పేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నుంచి రౌండ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మీరు రౌండ్ అనేది చేసుకోవచ్చు. ఇలా మనం రౌండ్ మార్కింగ్ చేసుకున్నాక ఒకవేళ డీప్ నెక్ బ్లౌజులు కనుకోండి మీరు ఇక్కడ నుంచి ఇంకా కొంచెం లోపలికి మార్కింగ్ చేసుకున్నారంటే ఈ నెక్ డీప్ అనేది మీకు కింద వైపున ఎక్కువగా వస్తుంది అనమాట. అలా వద్దనుకుంటే దీంట్లోనే ఇలా రౌండ్ ఇచ్చేసుకున్నారంటే కరెక్ట్గా ఈ సైజ్ వారికి గూళ్ళు అనేవి జారిపోకుండా ఈ నెక్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు మనం నెక్ సైడ్ అయిపోయిన తర్వాత ఈ చక్కదింపు అనేది దించుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి
ఆమ్ రౌండ్ ఎంత ఇవ్వాలి అని చూస్తే ఇక్కడ వచ్చేసి మనం 1.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచులకి ఇలా ఈ కార్నర్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా దీన్ని మనం కలిపేసుకోవాలి. చూడండి ఇలా ఈ విధంగా మనం రౌండ్ ఇస్తూ 1.5 ఇంచులకి మార్కింగ్ చేస్తూ ఈ లైన్లో మనం కలిపేసుకోవాలి. ఇలా మనం పై వైపు మార్కింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కింద నడుము వైపు అంటే మనం నడుము లూజు ఎంత తీసుకోవాలనేది మనం చూసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి మనకి 30 ఇంచెస్ అని చెప్పారు కదండి. దాంట్లో మనం 4వ వంతు అనేది ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే ఈ క్లాత్ అనేది మనకి డబుల్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి, ఒక ఫోల్డింగ్ అంటే బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి ఫ్రంట్ సైడ్ కూడా ఫోల్డ్ వస్తుంది కాబట్టి దాంట్లో నుంచి 4వ వంతు మనకి 30లో నుంచి 7.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది మనం చేసుకోవాలి. చూడండి ఇది వచ్చేసి మనకి నడుము సైజుకి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఆ తర్వాత మనం బ్యాక్ సైడ్ టక్స్ వేసుకోవడం కోసమని ఇంకొక ఇంచి మార్కింగ్ చేసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి లోపల ఖర్చు అనేది 1.5 ఇంచులు పెట్టుకోవచ్చు, లేదంటే మీరు 2 ఇంచులకి పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ఇంచులకి ఇంకొక మార్కింగ్ అనేది చేస్తున్నాను అనమాట. అంటే మొత్తం వచ్చేసి మనకి 7.5 ఇంచులకి తర్వాత 3 ఇంచుల మార్కింగ్ అనేది మనం చేసాం కదండి. అప్పుడు మొత్తం వచ్చేసి మనకి ఎంత అవుతుంది, 10.5 ఇంచులు అనేది కింద నడుము దగ్గర మార్కింగ్ వచ్చింది. అదేవిధంగా పైన కూడా మనం 10.5 ఇంచులకే మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు చెస్ట్ లూజ్ ఎంత అని చెప్పేసి అనుకోవచ్చు. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ 34 వస్తుందండి. 34లో మీరు 4వ వంతు చూసుకున్నా కూడా ఖర్చు మనకి అంతే మిగులుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు 34లో 4వ వంతు ఎంత అంటే మనకి 8.5 ఇంచులు అనేది వస్తుంది కదండి. చూస్తున్నారు కదా, మీకు ఇది కూడా నేను చూపిస్తున్నాను. ఇక్కడికి 8.5 ఇంచులకి వస్తే మనకి ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే చూడండి, ఇక్కడికి నేను ఒక లైన్ డ్రా చేశాను కదా. ఆ తర్వాత పైన చూస్తే మీకు కరెక్ట్గా 2 ఇంచులు అనేది ఖర్చు మిగిలిపోతుంది. ఎందుకంటే పైన మనకి బ్యాక్ సైడ్ టక్స్ ఏమి ఉండవు కాబట్టి, ఈ బ్యాక్ సైడ్ కింద మాత్రమే టక్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ పెంచేము. ఇక్కడికి వచ్చేసరికి మనకి చెస్ట్ వచ్చేసి 8.5 ఇంచులు వస్తుంది. ప్లస్ మనకి 2 ఇంచులు యాడ్ చేసుకుంటే దీనికి 10.5 ఇంచులు అనేది పైన కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనండి, ఇప్పుడు ఈ 2 లైన్లు మనం ఇలా డ్రా చేసుకుందాం. ఇలా అదేవిధంగా ఇక్కడికి అంటే ఈ లోపల వచ్చేసి మనకి బాడీ అనేది వచ్చేస్తుందండి. ఇది మనకి బ్యాక్ పార్ట్. ఈ 2 ఇంచులు వచ్చేసి మనకి ఖర్చులోకి పోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా చేసుకుంటామంటే మన బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో ఇలా మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బాడీ కొలత తీసుకున్నాం కాబట్టి ఆ విధంగా మనం మార్కింగ్ చేసామండి. ఒకవేళ మీకు మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారనుకోండి, ఆ మెజర్మెంట్ బ్లౌజ్ని పట్టేసి ఆ ఖర్చులు ఎంత ఉన్నాయి లేదంటే బాడీ ఎంత ఉందనేది వాటి సైజుని పట్టేసి మీరు ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఓకేనండి, మీకు అర్థమవుతుంది కదా. ఈ విధంగా సింపుల్ మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకుని ఇప్పుడు మనం చేసిన ఈ సేమ్ మార్కింగ్లో ఈ బ్యాక్ పార్ట్ అనేది మనం కట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం 1.5 ఇంచులకి కింద లూజ్ అనేది వదిలేసాం కదండి, పట్టీ కన్నా వదిలేసాం కదండి. ఇక్కడ ఒక చిన్నగా కట్స్ అనేది ఇచ్చేసుకోండి. ఎందుకంటే ఇది మనం స్టిచ్ చేసేటప్పుడు ఇంత వటికి క్లాత్ అనేది లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఓకేనండి, దీంట్లో సింపుల్ మెథడ్ అండి. ఈ విధంగా కట్ చేసుకున్నాం. ఒకవేళ మీకు చంక లూజ్ రాలేదు ఎలా అని చెప్పేసి అనుకుంటారేమో. చంక లూజ్ మీరు చూసుకోవాలంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చేసాం కదా, చంక లూజ్ వచ్చేసి మనకి 15 ఇంచులు అండి. 15 ఇంచుల సగం మనకి చంక లూజ్ డబుల్ ఉంది కాబట్టి 7.5 ఇంచులు వస్తుంది కదా. ఇక్కడ నుంచి మీరు కొలిచి చూసుకున్నారంటే ఇలా టేప్ తిప్పుతూ కరెక్ట్గా 7.5 ఇంచులు అనేది మీకు వచ్చేసింది. చూసారు కదా, నేను కట్ చేయక ముందు చూపించలేదండి, అందుకని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మీరు కరెక్ట్గా ఇలా టేప్ అనేది తిప్పుకుంటూ చూస్తే మనం ఎక్కడికైతే మనం బాడీ మార్కింగ్ చేసామో అంటే ఈ సైడ్ వచ్చేసి ఖర్చు కదండి, ఇక్కడికి వచ్చేసి మనకి బాడీ స్టిచ్ అనేది వస్తుంది. 7.5 ఇంచులు అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఒకవేళ మీకు గుర్తుగా ఉండాలనుకుంటే ఇక్కడ కూడా చిన్నగా ఒక కట్స్ అనేది ఇచ్చేసుకోండి. చూడండి ఇలా ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని పెట్టేసేసి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసేసి అంతకుముందు అనేది మనం ఫోల్డింగ్ వైపు అనేది మన వైపున పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్లో ఓపెన్ సైడ్ అనేది మన వైపున పెట్టుకుని
ఫోల్డింగ్ వైపు మనకి ఆపోజిట్లో పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా పెట్టిన తర్వాత మనం మొదటగా కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంది కదా, దీన్ని తీసుకుని ఇలా పెట్టేసేసుకోండి. దీనిపైన ఇలా పెట్టిన తర్వాత ఈ పైనుంచి మీరు ఇక్కడికి, అంటే మనం ఈ కింద వైపు పట్టి కొట్టాం కదండి, దీన్ని మర్చిపోండి, ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి పైనుంచి కిందకి చూసుకుంటే మనకి 14.5 ఇంచులు అనేది మనం మొదట్లో మార్కింగ్ చేసుకున్నాం కదండి. అక్కడ నుంచి వచ్చేసి మీరు 2.5 ఇంచులకి, అంటే 14.5 ఇంచుల దగ్గర నుంచి 2.5 ఇంచులు తగ్గిస్తూ, అంటే పైనుంచి చూసుకుంటే 12 ఇంచులు వస్తుంది కండి. అక్కడికి ఒక చిన్న మార్కింగ్ అనేది మీరు ఇలా చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఈ క్లాత్ అనేది ఇలా లోపల వైపు ఫోల్డ్ చేసేసేయండి. చూస్తున్నారు కదండి ఈ విధంగా. ఇలా కట్ చేసిన తర్వాత మీరు స్ట్రైట్ బ్లౌజ్ కట్ చేయాలంటే ఇలా స్ట్రైట్గా పెట్టుకోవచ్చు, క్రాస్ చేయాలంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు క్రాస్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి ఇలా క్రాస్గా పెట్టేస్తున్నాను. చూడండి ఇలా నీట్గా మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది మనం తీసుకున్నాం. ఈ విధంగా క్రాస్గా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం డీస్ తీసుకుని ఇదే లెక్కలో మొత్తం సేమ్ మార్కింగ్ చేసేసుకోండి. షోల్డరు, అలాగే చంక వైపు, అలానే కింద వైపు. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కింద వచ్చేసి మనకి ఒక 1 ఇంచ్ అనేది మీరు పెంచుకోండి. అంటే చెస్ట్ని పట్టేసి 1 ఇంచా లేదంటే 1.5 ఇంచులా అనేది మీకు ఉంటుందండి. ఇక్కడ చెస్ట్ తక్కువగా ఉన్నవారు కాబట్టి నేను 1 ఇంచ్ మాత్రమే కింద సైడ్ అనేది పెంచుతున్నాను. ఇలా 1 ఇంచ్ పెంచుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ సైడ్, ఫ్రంట్ సైడ్ నెక్ ఎంత అంటే మన ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసి ఇక్కడ 6.5 ఇంచులు అనేది నేను కొలత తీసుకున్నానండి. ఆ 6.5 ఇంచులకి ఇక్కడ నుంచి పెట్టేసి ఇలా మీరు ఒక మార్కింగ్ చేసుకోండి. చూడండి ఇలా. సారీ, ఇక్కడైతే 6.5 ఇంచులు ఉంది. నేను 6.5 ఇంచులకి ఇది రౌండ్ అనేది ఇస్తానన్నమాట. ఆ తర్వాత ఇక్కడ నుంచి వచ్చేసి 2.5 ఇంచులకి ఇంకో మార్క్ అనేది చేసుకోండి. ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా స్క్వేర్గా కొట్టేసుకోండి. ఇలా కొట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి మీరు లెఫ్ట్ సైడ్ నెక్ అనేది రౌండ్ ఇచ్చేసుకోండి. ఇలా రౌండ్ ఇచ్చినాక ఇటువైపును కూడా ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి. చూస్తున్నారు కదండి ఈ విధంగా మీరు క్రాస్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత మొదటగా మనం పెట్టిన బ్యాక్ పార్ట్ ఉంది కదా, దీన్ని తీసేసేద్దాం. దీన్ని తీసి మనం చేసిన ఈ మార్కింగ్లన్నింటినీ కూడా ఇలా స్ట్రైట్గా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత 2 ఇంచులు మనం ఖర్చు అనేది వదిలేసాం కదా, ఆ ఖర్చుకి కూడా ఇంకో లైన్ అనేది ఇలా మార్క్ చేసుకుని డ్రా చేద్దాం. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీయాలి కదండి. దానికోసం వచ్చేసి ఇక్కడ ఈ సెంటర్లో నుంచి, అంటే మీరు ఇక్కడ నుంచి కొలిసి చూసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి మనం ఇక్కడ ఖర్చు అనేది వేసాం కదండి, ఇక్కడికి 7.5 ఇంచులు అనేది వచ్చింది కదా. ఈ రెండింటి సెంటర్లో చూసుకుని మీరు అందాజుగా ఇక్కడ నుంచి 3/4 ఇంచులకి ఒక మార్క్ అనేది చేసుకుని ఈ విధంగా రౌండ్ అనేది చేసుకోండి. చూడండి ఇలా మార్క్ చేసుకుంటే ఈ ఫ్రంట్ సైడ్ లోత్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టి కాజల్ పట్టి వైపు నుంచి ఎలా మార్క్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే మీకు ఆది బ్లౌజ్ లేదు కాబట్టి ఇప్పుడు ఈ సైజు వారి బ్లౌజ్కి, అంటే ఈ పొడవు ఎంత ఉంటే దాన్ని బట్టేసి మనకి ఫ్రంట్ సైడ్ ఉక్సులు పట్టి వైపు ఎంత తగ్గించాలి ఎంత తగ్గించకూడదు అని చెప్పేసి ఉంటుందండి. కొంతమంది అంటే మరీ చిన్నగా వేసుకుంటారు, కొంతమంది అయితే కొంచెం పెద్దగా వేసుకుంటారు. అలాంటప్పుడు మినిమం మనకి ఒక 6 ఇంచెస్ ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి నాకు 7.5 ఇంచులు అనేది ఇక్కడ ఉక్సులు పట్టి వైపు నుంచి పొడవు అనేది ఉందండి. ఇప్పుడు నేను ఇక్కడికి కింద నుంచి 1.5 ఇంచులకి క్రాస్ అనేది ఇస్తున్నాను. పోతే మనకు 1.5 ఇంచులు తీసేస్తే 7.5 ఇంచుల్లో 6 ఇంచులు అనేది మనకు కరెక్ట్గా ఉంది కదా. ఓకేనండి, ఈ విధంగా నేను దీనికి క్రాస్ ఇస్తున్నాను 1.5 ఇంచులు. ఇలా క్రాస్ ఇచ్చిన తర్వాత మనం మెయిన్ టక్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి 3.5 ఇంచులకి ఒక మార్క్ చేస్తున్నాం. ఈ మార్క్ పొడవు వచ్చేసి మనం 2.5 ఇంచులు అనేది తీసుకోవచ్చండి. ఆ తర్వాత దీన్ని ఖర్చు ఎంత పట్టుకోవాలంటే అటువైపు 1.5 ఇంచులు, ఇటువైపు 1.5 ఇంచులు, అంటే మనం 2.5 ఇంచులు తీసుకున్నామంటే కరెక్ట్గా మన మెయిన్ టక్స్ అనేది ఈ చక్కగా వచ్చేస్తుంది.
ఇలా మార్క్ చేసుకున్నాక ఈ రెండింటిని ఇలా ట్రయాంగిల్ లాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ 6 ఇంచులు అనేది ఉంది కదండి మనకు ఉక్సులు పట్టి వైపు నుంచి, దీనికి సెంటర్లో అంటే 3 ఇంచులకి ఇలా ఒక లైన్ అనేది మీరు మార్క్ చేసుకోండి. దీని పొడవు వచ్చి కూడా ఒక 2-2.5 ఇంచుల దాకా మనం తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఖర్చు ఎంత పట్టుకోవాలంటే ఒక 1/2 ఇంచు మాత్రమే పట్టుకోవాలండి. మనం ఒక 1/2 ఇంచు ఇక్కడ ఖర్చులోకి పోతుంది, అలాగే ఇక్కడ మనకి స్టిచ్ చేయడానికి పోతుంది, కింద వైపును కూడా మనకి ఒక 1/2 ఇంచు అనేది పోద్ది అనమాట. అంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 5 ఇంచులు 4.5 ఇంచుల దాకా ఈ పట్టీ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనం 2 ఇంచులకి క్రాస్ పట్టీ అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఈ షేప్ పట్టీ పొడవు అనేది మనకి చక్కగా 6 ఇంచుల కంటే ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు ఎక్కువే వస్తుంది, కానీ తక్కువ అనేది మాత్రం రాదనమాట. ఇలా మనం సెంటర్లో ఉక్సులు పట్టీ వైపు నుంచి ఈ టక్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక దగ్గర నుంచి కూడా ఇలా ఈ రెండింటికి సెంటర్లో వచ్చేసి ఇలా మీరు మార్క్ చేసుకోవచ్చు. దీనికి కొలత అనేది ఏమి ఉండదండి, కుట్టేటప్పుడు మనం అలా సెంటర్ అనేది చూసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా తీసేయమంటే మనకి ఫ్రంట్ పార్ట్ మనం 3 టక్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. పోతే ఈ సైడ్ నుంచి వచ్చేసి మనం క్రాస్ బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఇంకో టక్స్ అనేది మనం వేసుకోవచ్చు అండి. అలా ఇష్టం ఉంటే టక్స్ అనేది వేసుకోవచ్చు, లేదంటే ఈ కింద నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి ఇలా మనం క్రాస్గా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, ఆ స్టిచ్ అనేది మనకి అవసరం లేకుండా ఉంటుంది అనమాట. ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా మార్కింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం దీన్ని కటింగ్ చేద్దాం. ఫ్రంట్ సైడ్ లోతును కూడా మనం ఒకేసారి కటింగ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మనం ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడైతే టక్స్ కోసం మనం మార్క్ చేసామో అక్కడ చిన్న చిన్నగా ఇలా కట్స్ అనేవి ఇచ్చేసుకోండి. ఇది వచ్చేసి ఇక్కడ కట్స్ ఇవ్వకుండా కూడా మనం సెంటర్లో అనేది స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా మనం ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ బ్లౌజ్కి ఈజీగా కట్ చేసుకున్నాం కదా. బ్యాక్ పార్ట్ అలాగే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసిన తర్వాత ఈ రెండింటిని పెట్టేసేసి షేప్ పట్టి ఎలా తీయాలన్నది చూద్దాం. చూడండి, మొదటిగా బ్యాక్ పార్ట్ పెట్టాను, దానిపైన ఇలా మనం ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా పెడితే ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కంటే ముందుకి రావాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి 3/4 ఇంచు ముందుకు అనేది వచ్చింది. అప్పుడు ఏంటంటే ఈ చంక దగ్గర ముడతలు అనేవి లేకుండా వస్తాయి అన్నమాట. ఇలా ఉన్న దానికి మనం షేప్ పట్టి అనేది ఈ మిగిలిన క్లాత్లో నుంచి ఇలా తీసేసుకోవచ్చు అండి. దీని పొడవు ఎంత ఉందని మనం చూసుకోవాలి. ఇది వచ్చేసి 11 ఇంచులు ఉంది. ఇక్కడ నుంచి ఇది కూడా మనం 11 ఇంచుల పొడవు అనేది చూసుకుని ఇటువైపు వచ్చేసేసి ఇక్కడ మనకు 3 ఇంచులు కావాలి, ఖర్చుతో సహా కలిపి 4 ఇంచులకి అనేది ముందు తీసుకున్నాం. ఆ తర్వాత సెంటర్లో వచ్చేసి 3 ఇంచులు, అలాగే ఇటు పైనకి వచ్చేసరికి ఒక 3-3.5 ఇంచులు పైకి అనేది పెట్టుకుని ఇలా క్రాస్గా మనం బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా మనం షేప్ బెల్ట్ అనేది రెడీ చేసేసుకున్నామంటే బాడీ కొలత అనేది మనకి మొత్తం కటింగ్ అనేది వచ్చేసింది. ఓకే, ఈ బ్లౌజ్లో నుంచి మనం హ్యాండ్స్ అనేవి కూడా తీసేసి దీనికి స్టిచ్ చేద్దాం. ఒకవేళ మీకు హ్యాండ్స్ కటింగ్ కూడా చూపించాలంటే నేను దీనిపైన మార్కింగ్ చేసి చూపిస్తానండి. ఎందుకంటే ఈ హ్యాండ్స్ అనేవి వేరే నేను అటాచ్ చేయాలి కాబట్టి దీంట్లో నుంచి హ్యాండ్స్ అనేది మాత్రం నేను కటింగ్ చేయను. చూడండి, మీకు అంతకుముందు నేను హ్యాండ్స్ వీడియో కటింగ్ కూడా చాలా పెట్టున్నాను. సింపుల్గా ఏం లేదంటే ఇలా బాడీ అయిపోయింది కదా, ఈ రెండో సైడ్ నుంచి వచ్చేసి ఈ విధంగా ఒక ఫోల్డ్ అనేది చేసుకోవాలంటే ఒక ఫోల్డ్ ఉన్న క్లాత్ని ఇలా రెండో ఫోల్డ్ అనేది చేసేసుకుని నీట్గా డబుల్ ఫోల్డ్లో క్లాత్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత కింద వైపు వచ్చేసి మనం హెమ్మింగ్ చేసుకోవడానికి, అంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్కి వచ్చేసి 1.5 ఇంచులు. అంటే మనం ఇందాక బ్యాక్ పార్ట్ ఎలా వదిలేసాము హెమ్మింగ్ చేయడానికి
హ్యాండ్స్ కూడా వదిలేసుకోవాలి క్లాత్ అనేది. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు ఎంత అనేది మీరు చూసుకోండి. ఇక్కడ వచ్చేసి నాకు హ్యాండ్ పొడవు అనేది 10 ఇంచులండి. దానికి ఒక ½ ఇంచ్ అనేది ఖర్చు కలుపుతూ నేను 10.5 ఇంచులకి ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా అదే పొడవు అనేది కింద వైపును కూడా మనం తీసుకోవాలి. ఇలా కింద వైపును కూడా తీసేసి స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అనేది మీరు డ్రా చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కింద వైపున వచ్చేసి మనకి ఇది 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి చేతులు అనేది కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి ఇక్కడ దీనికి వచ్చేసి చంకదింపు దగ్గర మనం 3.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది నేను చేస్తున్నానండి. ఈ 3.5 ఇంచుల మార్కింగ్ వచ్చేసి మీరు ఈ విధంగా క్రాస్ ఇస్తూ దీంట్లోకి తీసుకెళ్ళిపోవాలి. చూడండి ఇలా. ఇలా తీసిన తర్వాత కింద మీకు హ్యాండ్ లూజ్ అనేది చూసుకోవాలి. ముందు ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి డబుల్లో ఇక్కడ 6 ఇంచులండి. ఈ 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఆ తర్వాత ఖర్చు కోసం వచ్చేసి 1.5 ఇంచులకి ఇంకో మార్క్ చేశాను. ఇక్కడ చంక లూజ్ వచ్చేసి మాత్రం మనకి 7.5 ఇంచులు కాబట్టి 7.5 ఇంచులకి ఒక మార్క్ చేసి ఈ 2 లైన్ని మనం ఇలా డ్రా చేసేసుకున్నామంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి. ఆ తర్వాత ఇది వచ్చి మనకి ఖర్చులోకి వచ్చేస్తుంది. చూడండి ఇలా. ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడికి 7.5 ఇంచులకి సెంటర్లోకి ఇందాక మనం ఫ్రంట్ సైడ్ లూత్ అనేది తీసాం కదండి బ్లౌజ్కి, అలాగే హ్యాండ్కి కూడా ఫ్రంట్ సైడ్ లూత్ అనేది మనం తీసుకోవాలన్నమాట. దీనికి కూడా మనకి ఒక 3.5 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకుని ఈ విధంగా ఇప్పుడు చూడండి నేను కనురెప్ప ఆకారంలో మార్కింగ్ చేస్తున్నాను కదా, ఈ విధంగా మీరు మార్క్ చేశారంటే ఫ్రంట్ సైడ్ లూత్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కడ కూడా మీకు తేడాలు అనేది రాకుండా ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ ముడతలు అనేది పడకుండా ఈజీగా ఈ విధంగా మీరు ఫ్రంట్ సైడ్ లూత్ అనేది తీసారంటే బ్లౌజ్ అనేది చాలా ఫిట్టింగ్ వస్తుంది. చూడండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను చేసిన ఈ సేమ్ మార్కింగ్లో మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసామంటే ఈ ఫుల్ బ్లౌజ్ కటింగ్ అనేది మీకు అర్థమైపోయినట్లేనండి. ఓకే, ఇప్పుడు నేనైతే దీన్ని కట్ చేయట్లేదు, మీకు చూపించడానికి మాత్రమే మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు ఈ బ్లౌజ్లో నుంచి ఈ హ్యాండ్స్ అనేవి నేను ఓపెన్ చేసేసి దీనికి నేను స్టిచ్ చేస్తాను. చూస్తున్నారు కదండి, మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోదు. చూడండి హ్యాండ్స్ అయితే నేను ఓపెన్ చేసేసి దీనికి స్టిచ్ చేస్తాను. చూసారు కదండి, ఈ బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి నేను ఓపెన్ చేసేసాను. ఇలా మనం ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ అనేది మనకి వేస్ట్గా పోయిందండి. దీన్ని ఎందుకంటే ఇది ఫిట్టింగ్ అనేది లేదు, ప్లస్ మనకి హ్యాండ్స్ అనేది లేదు కాబట్టి దీన్ని అయితే మనం వేస్ట్ కింద తీసేయటమే. ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే ఇదే విధంగా మనకి బ్లౌజులు అనేవి వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ హ్యాండ్సే నేను ఈ బ్లౌజ్కి ఎందుకు జాయిన్ చేయాలనుకుంటున్నానంటే ఈ హ్యాండ్స్ ఇది వచ్చేసి బ్లౌజు సారీలు బ్లౌజ్ అండి. ఈ హ్యాండ్స్ అనేవి ఉంటే సారీకి మ్యాచింగ్ అవుతుందని ఈ హ్యాండ్స్ అనేవి తీసేసి మనం కుట్టబోయే బ్లౌజ్కి అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే బ్లౌజ్ ఎలాగో పాడైపోయింది కాబట్టి కనీసం హ్యాండ్స్ అన్న సారీలో కలిసి మ్యాచింగ్ కోసం అని చెప్పేసి ఇలా నేను తీసేసి మనం కుట్టబోయే బ్లౌజ్కి అనేది నేను యాడ్ చేసి కుట్టి చూపిస్తానండి. ఈ స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను నేను. వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.